మనకి జై బాలయ్య అనే స్లోగన్ తర్వాత ఎక్కువగా వినపడేది కార్తీక దీపం ఈ రీమిక్స్ పబ్బుల్లో అట్లో కూడా. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే ఓకే మాట్లాడతారు, మీ దగ్గరకు కూడా వస్తారు, ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఓకే అండ్ ముందుగా డైలాగ్ రైటర్ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మైక్. సీరియల్ ఆల్రెడీ ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ కార్తీక దీపం 2 నవ వసంతం కూడా అంతే పెద్ద ఘన విజయం సాధించాలని, ఈ సీరియల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము స్టార్ మాలో సంసార చదరంగం, అందమైన జీవితం రియాలిటీ షోస్ చేసాం. దాని తర్వాత కృష్ణవేణి, ఇప్పుడు పాపే మా జీవన జ్యోతి కూడా మాదే. మాకు ఈ కార్తీక దీపం ఇది నవవసంతం అనే సీరియల్ ఇచ్చినందుకు స్టార్ మాకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి సహకారంతో ఇది సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. కార్తీక దీపం 1 ఎంత విజయం సాధించిందో, కార్తీక దీపం 2 నవవసంతం కూడా అంతే విజయం సాధిస్తుంది, అంతకన్నా డబల్ విజయం సాధిస్తుందని నమ్మకం అన్నది దీప గారు, మీ అభిమాన హీరోయిన్, మా అభిమాన హీరో కార్తీక్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక దీపం 2 అందరూ చూడండి మా సీరియల్ని. కార్తీక దీపం 1లో డే 1 నుంచి 1569 సీరియల్ వరకు నేనే డైరెక్ట్ చేశాను. అలా జరగదు. కార్తీక దీపం 2 సీజన్ 2 కూడా మాట వాళ్ళు నన్నే చేయమండం నా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం. ఏం చెప్పాలి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కార్తీక దీపం ఫస్ట్ అయిపోయినప్పుడు అందరికీ చెప్పాను మళ్ళీ మేము వస్తానని. నా తెలుగు అంతా ఏం బాగాలేదేమో, చాలా బాగుంది. మళ్ళీ వచ్చింది కార్తీక దీపం, మీ సపోర్ట్ కావాలి, వస్తుందిగా. థ్యాంక్ యూ సో మచ్ మా భారతి గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్టార్ మా, ఇంకా మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా స్క్రీన్ ప్లే రైటర్ గారు, డైలాగ్ రైటర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కార్తీక్ని, దీపని జనాల ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నా డాక్టర్ బాబు. అదే ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ, పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ప్రసాదం ఇంటికి పంపించు. ఇక్కడ నుంచి అలారం అక్కర్లేదు, ఆటోమేటిక్గా మైండ్ చెప్పేస్తుంది. ఐపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్, మీ వల్ల మగాళ్ళకి అలవాటైంది. అదొక వైరస్ లాగా, అదొక ఎడిక్షన్ లాగా. తెల్లారు లేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? ఓకే సరే, ఓకే. నేను శంకించట్లేదు, నువ్వు చాలా డైహార్డ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ ఈ కార్తీక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత ఎడిక్షనో మాకు అంత ఎడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళ మెమరీస్ మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురు చూపులు చాలా ఉన్నాయన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం, చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఆ ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం యాక్చువల్లీ. ఇది చాలామంది అడుగుతారు, చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరు ఉంది, ఇది ఆ సీజన్కి కొనసాగింప, లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఇది కొత్త సీజన్, నవ వసంతం అని ఎలా పెట్టాము, ఇది కొత్త కథ.
పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. చూసాక మీరు ఎలాగో చెప్తారు. సో కార్తిక్ అండ్ దీప రెండు క్యారెక్టర్లు, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది. తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది. సీజన్ 1 అంత పెద్ద హిట్ చేశారు, అంత పెద్ద సక్సెస్ చేశారు. సీజన్ 2కి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి అనుకుంటారో, లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది. మీకు ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీ అందరూ టీవీలకి అతుక్కుపోయే అంత బలమైన కథతోనే, ఎమోషన్స్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. సూపర్. మీ అభిమానాన్ని మేము ఆపలేము ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆడవాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక 2 మాటలు అండ్ ముఖ్యంగా చెప్పాలి, మాకు ఉన్న ఇంకొక పెద్ద బలం మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మా డైరెక్టర్ గారు. సీజన్ 1కి వాళ్ళు ఆ కార్తీక్ దీపం అనే కథలో సోల్ ఎంత బాగా కన్సీవ్ చేసి ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారో మా డైరెక్టర్ గారు. ఆ కథలో ఎమోషన్స్ కానీ ఆ సీన్స్ కానీ అంత బాగా రావడానికి మా స్క్రీన్ ప్లే రైటర్ రవి గారు కారణం. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్గా ఈ సీజన్ కూడా ఉండటం వీ ఫీల్ లక్కీ. అండ్ అందుకే ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే అదే ఎమోషన్ సీరియల్ చూస్తూ చాలామంది బయట పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి ఆ టైంలో. సో అదే ఎమోషన్స్ అంతే బలంగా ఉంటాయి. అండ్ మా కొత్త డైలాగ్ రైటర్ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ ఇది మా బలం. నేను ఇవ్వాల్సిన కొద్ది క్లారిటీ ప్రాజెక్ట్ గురించి ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా రెస్ట్ మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి వీఆర్ రెడీ. అన్నారు కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కూడా బాధ ఉండేదని చెప్పి. బట్ కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎందుకు మీరు చిక్కినట్టు అనిపించారు? ఇప్పుడు అర్థమైంది అసలు రీజను. అది అయిపోయింది బాధైనా బెంగతోనైనా? బెంగ వల్ల వచ్చిన లోటుతో కూడిన బాధ. అయితే ఇది ఫ్రెష్ స్టోరీ అన్నారు. బట్ అంటే దీంట్లో డాక్టర్ బాబు వంటలక్క అనేది ఉంటుందా, లేదంటే కనుక ఆ క్యారెక్టర్స్ కూడా టోటల్గా మార్చేసి మొత్తం కొత్త సెటప్తో చేస్తున్నారా? అదే అండి, అంటే పాత్రల స్వభావాలు అలాగే ఉంటాయి కానీ ప్రొఫెషన్ మారుతుంది. ఈసారి డాక్టర్ బాబు కాదు, ఇంకో బాబు. అంటే లీక్స్ ఇవ్వద్దన్నారు డైరెక్టర్ గారు? లీక్స్ ఇవ్వద్దన్నారు డైరెక్టర్ గారు? లీక్స్ ఏం లేదండి. చెప్పనివా లీక్స్ ఏం లేదండి. ప్రొఫెషనల్ వైజ్ రెస్టారెంట్స్, గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటే రెస్టారెంట్ ఓనర్ లాగా, అది ప్రొఫెషన్. అయితే వంటలక్క ప్రొఫెషన్ మీకు స్లైట్గా మీకు చేంజ్ చేసినట్టు అనుకోండి ఆల్మోస్ట్. అంటే వంటలే చేయట్లేదు. మరి ఇక్కడ టిఫిన్ అమ్మారు కదా ఇందాక మాకు చూపించిన. నేనే కదా డాక్టర్ బాబు వంట చేయట్లేదని అంటున్నారు. మీ క్యారెక్టర్ మాత్రం సేమ్ వంటలక్క, అదే క్యారెక్టర్? వంటలక్క కాదండి, సహం పూర్తిగా వంటలక్క కాదు. పూర్తిగా వంటలక్క కాదు. అయితే యాక్చువల్గా లాస్ట్ సీజన్ అంతా కూడా చాలా గ్లిజరిన్ బాటిల్స్ అయిపోయినాయని కంప్లైంట్ ఉంది. మరి ఎవరు చెప్పారు మీకు? మీ టీమ్ లేదండి, ఎవరు చెప్పాను. నేనే గ్లిసరిన్ ఎక్కువ వాడాను. డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అడగండి. న్యాచురల్ గా అంతా అడగండి, మీరు ఉండాలి కదా. అసలు మొత్తం 6 ఏళ్ళు చేశాను. 6 ఏళ్ళు ఎప్పుడు గ్లిజరిన్ వాడలే ఆవిడ. అంటే అతిశయోక్తి కాదు అనుకుంటే, మహానటిలో మీకు ఎన్ని చుక్కలు కావాలి అనేది ఆ క్యారెక్టర్ అంతే. కళ్ళల్లో నీళ్లు తిరగాలి, అక్కడే ఆపు, పలానా డైలాగ్లో వదిలేసే బయటికి అంటే ట్యాప్ వదిలినట్టు వదిలేస్తుంది ఆవిడ. సూపర్.
అయితే యాక్చువల్గా మీరు అంటే మీరు అక్కడ ఇంతకు ముందు ఏంటంటే ఒక రీమేక్ సీరియల్ కింద దాన్ని స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు మిగతా లాంగ్వేజ్లో లేదు కానీ ఇక్కడ స్పెషల్గా అంటే ఈ కార్తీక దీపం 2 అనే దానికి ఎందుకంటే ఒకసారి ఒక బ్యారియర్ సెట్ చేశారు ఆల్రెడీ టీఆర్పీ పరంగా కానీ మీకున్న ఇంతకుముందు క్రేజ్ చూసాం కదా. సో దాన్ని దాటి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా పైన అయితేనే మనకి చేయాలనిపిస్తుంది, ఎందుకంటే దాని ఆ క్యారెక్టర్తో వచ్చిన రికగ్నిషన్ వల్ల. సో మరి మీకు డైరెక్టర్ గారు లేదంటే మీకు అప్రోచ్ అయ్యి ఈ కథ చెప్పినప్పుడు మీకు అంత అంటే దాన్ని దాటే ఎలిమెంట్స్ అంటే మీకు ఏం కనిపించినాయి, మీకు కనెక్ట్ అయిపోయాయి? కార్తీక దీపం అనే ఒక్క పేరు చాలు. అండి నిర్భం గారు, ఇదే వేదిక మీద ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లు జరిగాయి, ఎన్నో సినిమాలు జరిగాయి, కానీ ఒక సీరియల్లో ప్రెస్ మీట్ జరగడం ఫస్ట్ టైం ఇది. అవునండి. ఈ ఐడియా ఎవరిదండి అసలు? స్టార్మా, ద క్రెడిట్ గోస్ టు స్టార్మా. ఎందుకంటే ఛానల్ స్టార్మా అండి. ఎందుకంటే ఇది తెలుగు ఛానల్స్ ప్లాట్ఫామ్లోనే ఇది ఒక మైల్ స్టోన్, మీరే చెప్తున్నారు. సో అలాంటి మైల్ స్టోన్కి ఒక సీజన్ 2 వస్తుందంటే వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. సో ద హోల్ క్రెడిట్ అండ్ ఐడియా గోస్ టు స్టార్మా. ఓకే, అంటే మీరు కార్తీక దీపం 2 చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి? రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ మొదలైందా అన్నారు. లేదు, ఆబ్వియస్గా ఏముంటుంది, వెరీ ఎక్సైటెడ్. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది, జనాలకున్న క్యూరియాసిటీ ఉంది, కథ ఏంటి ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్గా అందరిలో ఉంది కదా. సేమ్ అదే ఎక్సైట్మెంట్. ఓకే, ప్రేమ విశ్వనాథ్ చెప్పండి. కార్తీక దీపం 2లో కూడా మీరు వంటలకు కానీ కనిపిస్తున్నారు. అంటే ప్రోమో చూస్తే సైకిల్ మీద టిఫిన్లో అవి తీసుకొస్తున్నట్టు, ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాను, సహం వండలకలాగే అయినా పూర్తిగా వండలక కాదు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లానింగ్లు ఉన్నారు, ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ని అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. వైఫ్గా మారేది ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? అంటే అప్పుడప్పుడు చూసాం కాబట్టి మేము చూసినప్పుడు ఎప్పుడు పని మనిషి పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు, దాంట్లో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు. కాదండి, కాదు. డైరెక్టర్ గారు. హలో డైరెక్టర్ గారు. సో ఇక్కడ హాయ్ అండి. సో థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్గా తెలుగు సీరియల్స్తో పాటు హిందీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే హిందీ సీరియల్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సో రాను రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మన దీపా క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్లో మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా? చాలా మార్పులు ఉంటాయండి. ఓకే, కార్తీకది సీజన్ 1 రామాయణం అయితే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు. సీజన్ 2 మహాభారతం, చాలా పర్వాలు ఉన్నాయి. రాజేంద్ర గారు, ఎస్, ఈ సీరియల్కి కార్తీక దీపం అనే 2 అనే టైటిల్ పెట్టడానికి ఆల్రెడీ కార్తీక దీపం అని ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆ టైటిల్ని బ్యాక్ చేయడం కోసం ఈ కథకి ఈ టైటిల్ పెట్టారా, లేకుంటే ఈ కథకి సరిపోతుందని చెప్పేసి ఈ టైటిల్ పెట్టారా? రెండు ఉన్నాయండి. ఆబ్వియస్గా ఒక హిట్ సీరియల్ సీజన్ 2 వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు అదే సీరియల్ అదే టైటిల్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి కూడా ఆప్ట్గా ఉంటుంది. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్కి రీమేక్ అంటున్నారు, అదేనండి సీరియల్ ఇది? కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1567 ఎపిసోడ్ల వరకు చూస్తే చూసి ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తీకులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళటము, లేదంటే షికార్కి వెళ్ళటము, లేదంటే వాళ్ళ మధ్యన ఏదన్నా భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు రొమాన్స్ కానీ అలా నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో కోరుకున్నారు చాలామంది. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళని ఏదో ఒక కష్టం వెంటాడుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళు కలిసేటప్పటికి మళ్ళీ ఏదో ఒక ట్విస్ట్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ ఉండుంటారు. సో ఇందులోనైనా వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా చూడొచ్చా వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా? హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తే జనం చూడరండి. ఇప్పుడు కార్తీక దీపం 1లో 150 ఎపిసోడ్లో ఇతను అపార్థం చేసుకున్నాడు, 1000 ఎపిసోడ్లో సారీ చెప్పాడు, అపార్థం చేసుకున్నాడు. 850 ఎపిసోడ్లు ఒకటే సీను, డాక్టర్ బాబు నన్ను నమ్మండి అంటే నేను నమ్మను అంటాడు. ఆ ఒక్క సీన్తో 850 ఎపిసోడ్లు నడిపాం.
మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళితే అల్లు అరవింద్ గారి మదర్ ఉన్నారు, ఆమెను చూసి చాలా రోజులైంది, ఆవిడ గుర్తుపట్టట్లా. అమ్మ కార్తీక దీపం డైరెక్టర్ అమ్మ అనగానే ఇలా తిరిగి చూశారు ఆవిడ. నాకు అసలు అలాంటివి చాలా జరిగినాయి కార్తీక దీపం సీరియల్కి. సార్ జస్ట్ ఒక సారీకే మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్లు 50 ఎపిసోడ్లు నడిపారు. మరి ఇది ఎన్ని వేల ఎపిసోడ్లు అనుకుని మొదలు పెట్టారు? మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తాను ట్రై చేస్తున్నా. అదే అంటున్నా, ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నానంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించండి. అదే అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఇంట్లో చెప్పారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. దాంట్లో చెప్పిన విధానానికి ఎక్సైట్మెంట్కి మ్యాచింగ్ అవ్వలేదు అక్కడ. అంటే పని మెయిన్ చేస్తాం కదా ఇంట్లో మనం, అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము, షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్. ఏదన్నా వేరేగా కుదరలేదా? మళ్ళీ చెప్తాను, నిజం చెప్పేయండి. చెప్పడానికి ఏం లేదు, చెప్పలేము, చెప్పడానికి ఏం లేదు కూడా. తర్వాత దీపా గారు, యాక్చువల్గా ఇందా మీరు మమ్మల్ని అడిగారు 1565 എപ്പിസോഡ് చూసారా అని ఉంటారా మీ వారు వీళ్ళందరూ కూడా? నేను മലയാളത്തിലാണ്, ഞാൻ മലയാളത്തിൽ പറഞ്ഞാൽ നിങ്ങൾക്ക് ഒന്നും മനസ്സിലാവില്ലല്ലോ. അയ്യോ, ഞാൻ പിന്നെ എന്റെ വീട്ടിലെ തെലുങ്ക് సీరియల్ വെച്ചിട്ട് ഒരു കാര്യമില്ല, ഇതിന് మలయాళం వెర్షన్ ఉంది కదా, సో వాళ్ళు మలయాళం చూస్తున్నారు. మనసిలాయో అదే. అదే నిరుపమ్ గారు, మీ ఇంట్లో చూస్తారా రెగ్యులర్గా, లేకపోతే అక్కడ ఇది ఇక్కడ ఇదే కావాలంటారా? లేదు, కంపల్సరీ చూస్తారు. ముందు మా మదర్ చూసేస్తారు, ఎపిసోడ్ అవగానే ఫోన్ చేస్తారు. డైరెక్టర్ గారు ఇద్దరిని ఇక్కడ కూడా కలవద్దన్నారా? చాలా గ్యాప్ ఇచ్చారు సీరియల్లోనే కాకుండా ఇక్కడ కూడా. ఎప్పుడు దీపా అండ్ కార్తీక్ గారు కలిసి ఉంటేనే బాగుంటుంది, అప్పుడప్పుడు కలిస్తేనే బాగుంటుంది. ఓకే ఓకే. మళ్ళీ కార్తీక దీపం 1లో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు, అలాగే దానికి కూడా నాకు కలుపుతారని. ఓకే, అలాగే ఇది సంబంధం లేదు. కార్తీక్ గారు ఒక రౌడీ బేబీని తీసుకొచ్చారు, మరి హిమ ఇక్కడ ఉంది, హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి. లేదా? రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీపా గారు, మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు, మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తీక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సిందే. తిన్నారా సార్ కార్తీక్ గారు? వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మేము ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం